మీ పెన్నులో ఉండే నీలిరంగు సిర కేవలం ఒకే రంగులో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? నిజానికి అది చాలా రంగుల కలయికతో తయారైనటువంటి ఒక మిశ్రమం. అదేవిధంగా ఈ బ్లూ ఇంక్ ఫౌంటైన్ పెన్ నీలిరంగు సిరా కూడా అనేక ఇతర రకాల రంగులతో తయారవుతుంది. అయితే ఈ ఫౌంటైన్ పెన్ కావచ్చు, స్కెచ్ పెన్ కావచ్చు లేదా వైట్ బోర్డ్ మార్కర్ కావచ్చు. వీటిలో ఉన్న రంగులను విడదీసి చూడడానికి ఏదైనా పద్ధతి ఉందా? అవును, ఉంది. ఆ పద్ధతినే క్రోమటోగ్రఫీ అంటారు. దీనికోసం మనకు పెద్ద ల్యాబొరేటరీ అక్కర్లేదు. మనకు కావాల్సిందల్లా కొంచెం నీరు ఉన్న ప్లేట్, కొన్ని సుద్ద ముక్కలు, ఒక స్కెచ్ పెన్, వైట్ బోర్డ్ మార్కర్, ఇంకా కావాలంటే మీరు ఫౌంటైన్ పెన్, బ్లూ ఇంక్ కూడా తీసుకోవచ్చు. లేదా మీరు మీ పెన్సిల్ బాక్స్‌లోని పెన్నును కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కృత్యాన్ని నిర్వహించడానికి స్కెచ్ పెన్‌తో సుద్ద ముక్కపై ఒక గుర్తును పెట్టాలి. చూడండి, ఈ విధంగా ఒక చిన్న గుర్తును పెట్టాలి. అయితే గుర్తు యొక్క అడుగు భాగం నుండి కొంచెం పైన ఉండేలా చూసుకోండి. ఆపై ఈ సుద్ద ముక్కను అది నిటారుగా నిలబడేలా చూసుకుంటూ నీళ్లు ఉన్న ప్లేట్లో నిటారుగా ఈ విధంగా నిలబెట్టండి. ఇప్పుడు మనం వైట్ బోర్డ్ మార్కర్ని తీసుకొని దానితో సుద్ద ముక్కపై గుర్తును పెట్టి ఈ విధంగా ఆ సుద్ద ముక్కను నిటారుగా నిలబడేలాగా చూసుకుంటూ నీళ్లు ఉన్న ప్లేట్లో ఈ విధంగా నిలబెడదాం. ఇప్పుడు ఫౌంటైన్ పెన్ సిరాను డ్రాపర్ సహాయంతో సుద్ద ముక్కపై ఒక పాయింట్ వద్ద నిదానంగా 2-3 చుక్కలు వేసి ఇప్పుడు ఈ సుద్ద ముక్కను నిటారుగా నిలబడేలాగా నీళ్లు ఉన్న ప్లేట్లో ఉంచుదాం. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. సుద్ద ముక్క నీటిని పీల్చుకోవడం మొదలు పెడుతుంది. దీనివల్ల మనం గ్రీన్ స్కెచ్ పెన్ లేదా బ్లూ ఇంక్ లోపల ఏ ఏ రంగులు దాగి ఉన్నాయో చూడగలుగుతాం. కాకపోతే దీనికోసం మనం ఒక 5 నిమిషాలు ఓపికగా వేచి ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని కాసేపు అస్సలు కదల్చకుండా అలాగే ఉంచి అసలక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సుద్ద ముక్క నీటిని పీల్చుకుంటున్న కొద్దీ ఆ సిరాలోని రంగులు వేర్వేరు దూరాలకు కదులుతున్నాయి. ఎందుకిలా జరుగుతుందంటే కొన్ని రంగులు నీటిలో బాగా కరుగుతాయి. అందుకే అవి నీటితో పాటు వేగంగా ప్రయాణించి సుద్ద ముక్కపై ఎక్కువ దూరం వరకు వెళ్తాయి. అలాగే కొన్ని రంగులు నీటిలో తక్కువగా కరుగుతాయి. కాబట్టి అవి తక్కువ దూరం మాత్రమే వెళ్తాయి. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి. గాఢ ఆకుపచ్చ రంగు స్కెచ్ పెన్లోని సిర పసుపు మరియు లేత నీలం రంగులతో తయారైంది. అలాగే ఫౌంటైన్ పెన్లోని నీలిరంగు సిర లేత నీలం మరియు ఊదా రంగుతో తయారైంది. కానీ వైట్ బోర్డ్ మార్కర్తో పెట్టిన గుర్తుకు ఏమీ జరగడం లేదు. ఎందుకంటే ఆ సిర నీటిలో కరగదు. సిర నీటిలో కరిగేదైతేనే అది నీటితో పాటు పైకి కదులుతుంది. కాబట్టి మీరు ఈ ప్రయోగం చేయాలనుకుంటే మీ పెన్సిల్ బాక్స్లోని ఏ పెన్నైనా వాడచ్చు. కానీ అది నీటిలో కరిగేదై ఉండాలి. చూశారుగా, కేవలం ఒక సుద్ద ముక్క కొంచెం నీటితో మన చుట్టూ ఉన్న రంగుల వెనక ఉన్నటువంటి రహస్యాలను ఎలా కనిపెట్టవచ్చో. ఇది చాలా బాగుంది కదా. మీరు కూడా మీ దగ్గర ఉన్న రంగులతో ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూడండి.